వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. తన న్యాచురల్ యాక్టింగ్తో విభిన్న క్యారెక్టర్స్తో మనందరికీ పరిచయమైన సుహాస్ ఇప్పుడు ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా మూవీతో, ఒక మంచి యాక్షన్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. సో ఆ మూవీ పేరే మండాడి అనమాట. అండ్ సుహాస్ని ఇప్పటి వరకు చూడలేని విధంగా ఈ మూవీలో మనం చూడబోతున్నామనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీని మనకి మాది మారన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీలో లీడ్ రోల్స్గా మన కాలీవుడ్ స్టార్ హీరో సూరి అండ్ మన సుహాస్ కూడా యాక్ట్ చేస్తున్నారు అనమాట. సో భారీ బడ్జెట్తో ఈ ఫిల్మ్ తీస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి సుహాస్ క్యారెక్టర్ రోల్ మేకింగ్ వీడియో ఒకటి మూవీ యూనిట్ వాళ్ళు మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో మనం ఇప్పటి వరకు చూసిన సుహాస్ ఒకలాగా అండ్ ఆ వీడియోలో చూస్తున్న సుహాస్ ఒకలాగా కంప్లీట్ రా అండ్ రగడ్ లుక్లో కనిపించాడు సుహాస్ ఆ లుక్లో. అండ్ కంప్లీట్గా ఆ రగడ్ లుక్లో ఆ చేతిలో కత్తి పట్టుకొని ఎప్పుడూ చూడలేదు ఆయన నా క్యారెక్టర్లో. ఎప్పుడు కూడా పక్కింటి కుర్రాడు అనే క్యారెక్టర్స్ చూస్ చేసుకునే ఆయన ఇప్పుడు ఆయన లైఫ్లోనే ఒక ఫర్ ద ఫస్ట్ టైం బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చే మూవీని చూస్ చేసుకోవడం జరిగిందనమాట. సుమారు 80 crores పెట్టి భారీ బడ్జెట్తో ఈ మూవీని తమిళ్ అండ్ తెలుగులో మూవీ తీస్తున్నారనమాట. సో ఈ మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి సముద్ర తీరంలో మనకి ఈ ఫిషర్ మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎలాంటి జీవితం గడుపుతారు అండ్ అక్కడ రా ఎమోషన్స్ కానీ అక్కడ జనాలు ఎలా బతుకుతారు అండ్ ఆ ఎన్విరాన్మెంట్ని కూడా మొత్తము చూపించబోతున్నాడు మనకి డైరెక్టర్. అండ్ ఈ మూవీలో ప్రతి షాట్ చేసిన ప్రతి సీన్ కూడా మ్యాక్సిమం రియల్గానే ఉండేలాగా చూసుకున్నాడు. సో అండ్ ఈ మూవీ మనకి 80 crores బట్టి భారీ బడ్జెట్తో తీయడం జరిగింది, అటు తెలుగు అండ్ అటు తమిళ్ రెండిట్లో. సో ఈ మూవీలో హీరోయిన్గా మనకి మహిమా నాంబియర్ గారు యాక్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇందులో మనకి సత్యరాజ్ కూడా ఉండడం జరిగింది. సో ఈ మూవీలో ఇద్దరు హీరోస్ ఉండడం జరిగిందని చెప్పా కదా. ఇద్దరు హీరోస్కి కూడా ఒక ఈక్వల్ క్యారెక్టర్, ఈక్వల్ రోల్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ లైఫ్ స్టైల్ని కానీ అండ్ సముద్ర తీరంలో ఉండే లైఫ్ స్టైల్స్, అక్కడ జనాలు ఎలా ఉంటారు, ఆ ఫైటింగ్ సీక్వెన్స్ అన్నీ కూడా మనకి ఈ మూవీలో మండాడి మూవీలో రాబోతుందనమాట. అండ్ సుహాస్ని కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఆ లుక్లో చూసేసరికి జనాలకి ఎక్కువ ఎక్సైట్మెంట్ కలిగింది. ఎందుకు అంటే సుహాస్ ఆల్మోస్ట్ చేసిన క్యారెక్టర్స్ ఇప్పటి వరకు ఏవైతే అవన్నీ కూడా చాలా సైలెంట్ అండ్ న్యాచురల్ క్యారెక్టర్స్లో మాత్రమే యాక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఇట్లాంటి రా అండ్ రగడ్ లుక్లో ఒక యాక్షన్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ రాబోతుంది కాబట్టి సో జనాలందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఉన్నారనమాట. సో ఈ మూవీని September 4th రిలీజ్ చేస్తున్నారు. సో మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.